ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుందా? వైసీపీ అంతర్గత సర్వేల్లో ఆ విషయం స్పష్టమైందా? కూటమి అధికారంలోకి రాగానే జగన్ బెయిల్ రద్దవుతుందా? జగన్ ప్రమాదంలో పడబోతున్నారా? 5 ఏళ్ల కాలంలో చేసిన తప్పిదాలతో జగన్ కు కొత్త చిక్కులు చుట్టుముట్టబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇలాంటి సందేహాలను తెరపైకి తెచ్చింది ఎవరో కాదు, సీఎం జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కేసుల విషయంలో న్యాయ సలహాలో జగన్ పక్షాన పొన్నవోలు ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన 6 రోజుల్లోనే ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ గా పొన్నవోలును జగన్ నియమించారు. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్ కనుసన్నల్లో పొన్నవోలు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడంలో పొన్నవోలుదే కీలక పాత్ర. అయితే చంద్రబాబు అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ చేయలేకపోయారు. కేవలం కావాలనే జగన్ ఆదేశాల మేరకు చంద్రబాబును దాదాపు 3 నెలలు రాజమండ్రి జైల్లో ఉంచారు. పొన్నవోలు తీరుపై తెలుగుదేశం శ్రేణులతో పాటు కొందరు వైసీపీ నేతల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా జగన్ ఓటమికి పొన్నవోలు బీజం వేశారంటూ కొందరు వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వారి అనుమానమే ఇప్పుడు నిజం కాబోతోంది. కూటమి విజయం ఖాయమన్న ఓ స్పష్టత రావడంతో భావోద్వేగాన్ని ఆపుకోలేక పొన్నవోలు కన్నీరు పెట్టుకున్నారు. ఏపీలో మే 13న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఇతర దేశాలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏపీకి తరలి వచ్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ నేతలు పోలింగ్ రోజు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. ఓటర్లను బెదిరించడంతో పాటు టీడీపీ ఏజెంట్లపై దాడులు సైతం చేశారు. అయినా జగన్ 5 ఏళ్ల అరాచక పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు అర్ధరాత్రి 2 గంటల వరకు క్యూ లైన్లలో వేచి ఉండి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ కుట్రలను ఛేదించుకుని ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో 81% పైగా పోలింగ్ నమోదైంది. దీంతో వైసీపీ ఓటమి ఖాయమని ప్రతి ఒక్కరికి అర్థమైంది. వైసీపీ అధిష్టానం నిర్వహించిన అంతర్గత సర్వేల్లోనూ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని స్పష్టమైందని తెలుస్తోంది. అదే విషయాన్ని జగన్ కు నమ్మిన బంటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పకనే చెప్పారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడికి వైసీపీ సానుభూతి పరులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో వైసీపీ ఓడిపోతోందని, జగన్ జైలుకు వెళ్లబోతున్నారని చెప్పకనే చెప్పారు. ఎన్నికల తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతితో లండన్ లో పర్యటనకు వెళ్లారు. లండన్ లోని పలు ప్రదేశాల్లో ఆయన పర్యటిస్తున్న ఫోటోలు తాజాగా విడుదలయ్యాయి. మరోవైపు ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సైతం లండన్ పర్యటనలో ఉన్నారు. స్థానికంగా వైసీపీ సానుభూతి పరులతో పొన్నవోలు సమావేశమయ్యారు. జగన్ తో సమావేశమై మాట్లాడాలని ఉందని, ఓసారి సమావేశం ఏర్పాటు చేయాలని స్థానిక వైసీపీ సానుభూతి పరులు పొన్నవోలును కోరారు. దీంతో పొన్నవోలు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఓ దశలో కన్నీరు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. ఆయన కష్టం నాకు తెలుసు. ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసు. ఎవరు మనోడో తెలియదు, ఎవరు పరాయోడో తెలియదు. ఇప్పటికీ జగన్ లెక్క చేయటం లేదు. ఏమైతే అది అవుతుందన్న ధీమాతో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు అంటూ జగన్ గురించి పొన్నవోలు చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీ అనుకూల మీడియాలో మరోసారి మనమే అధికారంలోకి రాబోతున్నామని పోలింగ్ పూర్తయిన రోజు నుంచి డంకా మోగిస్తున్నారు. జగన్ ప్రమాదంలో ఉన్నారని తాజాగా పొన్నవోలు మాట్లాడటంపై వైసీపీ కార్యకర్తల్లోనూ ఓడిపోతున్నామన్న క్లారిటీ వచ్చినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పక్కన ఉన్నవారు ఎవరు మనవాళ్లో, ఎవరు పరాయి వాళ్లో తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల్ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొందరు భావిస్తున్నారు. అయితే షర్మిల్ను దూరం చేసుకునేది కూడా జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇంట్లో తల్లి, చెల్లిని ఆయన వైసీపీ నేతలు మనుషుల్లా చూడలేదు. అవమానించి దూరం చేసుకున్నారు. జగన్ చెప్పినట్లు నడుచుకున్న నేతలు మాత్రమే వైసీపీలో మిగిలారు. ఇదిలా ఉంటే పొన్నవోలు వ్యాఖ్యల్లో మరో ఆందోళన కూడా స్పష్టంగా కనిపించింది. జూన్ 4 ఫలితాల్లో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుందని ఆయనకు తెలుసు. కూటమి అధికారంలోకి వస్తే జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. 5 ఏళ్ల కాలంలో జగన్ అరాచక పాలన కారణంగా మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు వైసీపీ ఓడిపోతే ఆ పార్టీని వీడేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు బీజేపీ, టీడీపీ, జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారు. జగన్ జైలుకెడితే వైసీపీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలున్నాయి. వీటన్నింటినీ గుర్తు చేసుకుని పొన్నవోలు కన్నీరు పెట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.